రోజు వెళ్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, ఆ కర్రలు ఏరుకొని వస్తా ఉన్నాడు, పడవ కడతా ఉన్నాడు. ఊర్లో వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారు, అసలు ఇది ఏం కడుతున్నాడు ఈయన. అప్పుడు నోవాహు సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. ఏంటి అయ్యా, ఒకానొక రోజు జలప్రళయం రాబోతా ఉంది, ఇదంతా కూడా నాశనం కాబోతా ఉంది, మనందరి కోసం ఈ ఓడ నిర్మిస్తున్నామంటే అందరూ కూడా నవ్వుకున్నారండి. నిజమే, నోవాహుకి దేవుడి స్వరం వినపడతా ఉంది. అయ్యా, జలప్రళయం రాబోతుంది అని చెప్పి దేవుడి యొక్క కృపణ పొందుకొని నోవాహు దేవుడి స్వరాన్ని విని ఆ ఓడ నిర్మిస్తా ఉన్నాడు. మరి భార్య ఏం చేస్తుంది? కూరగాయలు కొనడానికి నువ్వు బయటికి వెళ్తేనే ఏడున్నావు, చికెన్ తేయడానికి బయటికి వెళ్తే ఎంతసేపు పోతున్నావు, బయటికి బెరుగుల మీద కూర్చుంటే ఎంతసేపు నీ కోసం చూడాలి, రావా ఇంటికి తొందరగా, నీళ్లు పోసుకోవా, అన్నం తినవా, ఇట్లా ఉంటాయి డైలాగులన్నీ కూడా. కానీ నోవాహు ఆ కర్రను తీసుకొని వస్తుంటే ఎందుకు తీసుకొస్తున్నావు అని అడగలేదు, ఏం నిర్మిస్తున్నావు అని అడగలేదు. భర్తకు విధేయురాలుగా నిలబడి ఆయన ఏ పని చేస్తున్నా దేవుడి చిత్తం అని చెప్పి తల వంచిందండి. స్తోత్రం కలుగునుగా. ముసలోళ్ళు కూడా విడాకులు తీసుకుంటారు, కోర్టులో చూస్తా ఉంటుంటే ఏంటంటే ఈ వయసులో నాకు వద్దేనా, అరిచేస్తున్నాడు నన్ను, ఎంతకాలం భరించండి అని చెప్పి ఒక భార్య మాట్లాడుతూ ఉంది. 60 సంవత్సరాల వయసులో, 50 సంవత్సరాల వయసులో నాకు ఈ భర్త వద్దు. కానీ 120 సంవత్సరాలు కూడా ఆ ఓడను నిర్మిస్తా ఉంటుంటే ఎందుకు నిర్మిస్తున్నావు, ఏమి వినపడుతుందని చెప్పేసి ఒక్క ప్రశ్న కూడా వేయకుండా భర్త ఏది చేస్తుంటే ఆ అడుగు జాడలో నడిచింది ఆ తల్లి. స్తోత్రం కలుగునుగా. Download ShareChat.